చెప్తూ ఉన్నారు. అలా స్వభావాన్ని మేళవించి జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఆచార్య శ్రీపాద భట్టి గారి యొక్క వైశిష్ట్యాన్ని పెద్దలందరూ కూడాను చాలా చక్కగా పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి నేను కూడా ఒక్కటి రెండు వాక్యాలు మీ ముందుకు తెస్తాను. ఎందుకంటే సమయం కాలాతీతమైంది. నాలిక స్పృహ కాలిక స్పృహ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి మాట్లాడతాను. ఆచార్య శ్రీపాద భట్టి గారి యొక్క వైశిష్ట్యం చెప్పాలి అంటే వారికి ఏ వినతిని ఇచ్చినా కూడా తప్పకుండా తీసుకుంటారు, విజ్ఞప్తిని. ఎందుకంటే వారి ధర్మపత్ని గారు వినతి కాబట్టి ఆ మాటతో ఎవరొచ్చినా ముందు ఆ వినతిని తీసుకొని అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. అలాగే వారి అమ్మాయి సంహిత ఆ లక్షణం కూడా చక్కగా పుణికిపుచ్చుకున్నటువంటి హృదయ వైశాల్యం కలిగినటువంటి ఆచార్యవతంసులు. సంహితైక పదే నిత్యా ధాతూపసర్గయో నిత్యా సమాసే వాక్యేతు స వివక్షామపేక్షతే కదా. అట్లాగే వారు కూడా సంహితైక పదే నిత్య అంటే తను తన సంస్థ వేరు కాదు, ఇరువురము ఒక్కరే అనేటువంటి భావన. ఇది ఏ సంస్థలో ఎవరు పనిచేస్తున్నా పుణికిపుచ్చుకోవాల్సినటువంటి లక్షణం, ఆ లక్షణం. అలాగే నిత్యా ధాతూపసర్గయోగం, గురు శిష్యుల మధ్య ఉండేటువంటి సంబంధం అది నిత్యంగా ఎప్పుడూ గాఢమైనటువంటి బంధంగా భావించేటువంటి వారు. అలాగే నిత్యా సమాసే, అందరినీ కలుపుకు వెళ్ళడంలో కూడాను చక్కటి కౌశలం ఒక అధికారిగా ఉన్నప్పుడు కూడాను వారు చూపించినటువంటిది. వాక్యేతు సా వివక్షామపేక్షతే అంటే ఒక నియమం సహాయకారిగా లేనప్పుడు మరి ఏం చేయాలి అంటే మరొక నియమాన్ని వెతికి సహాయం చేసేటువంటి లక్షణం. అలా అక్కడ కూడాను ఆ వివక్షని ప్రదర్శించేటువంటి వారు. ఒక్క మాట గురుగారు, మీరు ఔద్యోగికంగా ఇవాళ పదవీ విరమణే తప్ప పెదవి విరమణ కాదు. మీదైన పాఠ్య ప్రవచనం మా తరానికి మా విద్యార్థులకి ఎప్పటికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ అందుకు ఆ పద్మావతి పతి మిమ్మల్ని ఎల్లవేళలా అనుగ్రహించాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.